నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం లక్ష్మణ్ తర్వాత అధ్యక్షుడు ఎవరోన్న ఉత్కంఠకు తెరదించిన బీజేపీ అధిష్టానం ఇబ్రహీంపట్నం మండల పోచారంలో మహిళా సర్పంచ్ కు అవమానం తన కుర్చీలో ఎంపీపీ కూర్చోవడంతో నేలపై కూర్చొని నిరసన విజయనగరం జిల్లాలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం కట్టుదిట్టమైన భద్రత నడుమ నామినేషన్లు స్వీకరిస్తున్న అధికారులు వివరాల్లోకి వెళ్తే తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా బండి సంజయ్ని నియమిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష్మణ్ తర్వాత అధ్యక్షుడు ఎవరవుతారో అని కొన్ని రోజులుగా బీజేపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. వారి నిరీక్షణకు ఎట్టకేలకు అధిష్టానం ముగింపు పలుకుతూ బండి సంజయ్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎన్పీడీఆర్ మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో విశిష్ట సేవారత్న స్ఫూర్తి అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన వికలాంగులకు ఈ అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ డిప్యూటీ డైరెక్టర్ మల్లవరపు బాలలత, కొత్త కృష్ణవేణి, జుబేదా బేగం హాజరయ్యారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి, సంవత్సరంలో ఒక గంట పండగ జరుపుకుంటే సరిపోద్దా అని ఒకసారి అందరూ ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క క్షణము మహిళ లేనిదే ప్రపంచం లేదు, మహిళ లేనిదే దేశం లేదు, మహిళ లేనిదే కుటుంబం లేదు, మహిళ లేదే గమనం లేదు. కాబట్టి ప్రతిరోజు మన దినోత్సవమే ఫస్ట్, ముందు అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అనేక మంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మహిళలు ఉన్నారు. మహిళగా పుట్టడం ఒక ఎత్తు అయితే, ఒక ఛాలెంజ్తో అంటే ఒక సమస్యతో మనం ఈ భూమి మీద ఉండటం అనేది నిజంగా అది పెద్ద ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ నేను 2005 మేలో సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను ఈనాడు వసుంధర వాళ్ళు వచ్చి అక్కడ ఢిల్లీలో క్వశ్చన్ అడిగారు. నాకు ఇప్పటికీ ఆ క్వశ్చన్ గుర్తు. అదేంటంటే, నువ్వు బాధపడుతున్నావా, ఈ కష్టం నాకు ఎందుకు పెట్టారని అనుకుంటున్నావా అని. నేను అక్కడ ఆన్సర్ చెప్పాను ఇంటర్వ్యూలో, దేవుడు ఒకవేళ దేవుడు లేదనుకోండి, డెస్టినీ అంటే ఈ విధికి తెలుసు ఏ మనిషిని ఎంత సవాలు పెట్టాలో, ఏ మనిషికి ఎంత కష్టం ఇవ్వాలో. ఎందుకంటే ఒక మనిషిని ఎక్కువ పరీక్ష చేయాలనుకుంటే ఆ మనిషికి ఎక్కువ సవాలు ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ పరీక్షను మనం మాత్రమే తట్టుకోగలం కాబట్టి అని. అంటే ఈ పరీక్షలు మనకి ఏదైనా వచ్చిందనుకోండి సమస్య, లేదన్నా ఇది వచ్చిందనుకోండి, మీరు ఎప్పుడూ ఆలోచించొద్దు మనకి ఎందుకు వచ్చింది అని. ఎందుకంటే మనం మాత్రమే దాన్ని ఎక్కువ తట్టుకోగలమని మనకు వచ్చింది. చిన్నప్పుడు నాకు ఈ క్వశ్చన్ రోజు ఉండేది. నాకు ఒక చెల్లి ఉంది, నేను తను ఇద్దరం, నాకన్నా సంవత్సరం చిన్నది అనమాట. తను నన్ను వదిలే ఆడుకుంటూ ఉండేది ఫ్రెండ్స్తో. నేను ఇంట్లో కూర్చుని, మాది పైన ఉండేది ఇల్లు, కింద మా చెల్లి ఆడుకునేది. నేను కుర్చీలో కూర్చొని పైనుంచి కింద చూసేదాన్ని. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆడుకునేవాళ్ళు అనమాట. నేను చిన్నప్పుడు చాలా బాధపడేదాన్ని. ఏమనంటే, నేను ఎందుకు ఆడుకోలేకపోతున్నానని. కానీ దానికి అప్పుడు సమాధానం నాకు అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు. ఎందుకంటే కొన్ని కష్టాలు మనం మాత్రమే తట్టుకోగలం, కొన్ని ఛాలెంజెస్ మనం మాత్రమే ఎదుర్కోగలం, కొన్ని మనం మాత్రమే ఫేస్ చేయగలం. ఎందుకంటే మనకు అంత ధైర్యం ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో కొంచెం ఎక్స్ట్రా థింగ్స్ లైఫ్లో మనకు వచ్చింటే దానికి కారణం ఏంటి తెలుసా? జీవితం మనకి ఎక్కువ అవకాశం ఇస్తుంది, ఎక్కువ నేర్చుకోవడానికి, ఎక్కువ అనుభవించడానికి, ఎక్కువ లీడ్ చేయడానికి, ఎక్కువ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. చాలామంది జీవితాలు వడ్డించని ఇస్తారు, బాగున్నాయి అలా ఎందుకు మన లైఫ్ లేదనుకుంటాం. అవసరం లేదు అలా. ఇలా ఉన్నా మనం మంచిగా మలుచుకుంటే అది గొప్ప విషయం.
అన్నీ బాగుండి గొప్పవాళ్ళు అవడం గొప్ప విషయం కాదు. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఛాలెంజెస్ కానీ ఉండి మనం గొప్పవాళ్ళు అవుతే చాలా గొప్ప విషయం అనమాట. ఇక్కడ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కథ మీకు ఇప్పుడు చెప్తాను. 2014-15 సంవత్సరంలో, అంటే 4 ఏళ్ల క్రితం, ఒక అమ్మాయి చాలా బలహీనంగా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనమాట. మనం చేసిన మంచి పనులే మనకు గుర్తింపిస్తాయి. మనిషి పేరు చూసి, మనిషి రంగు రూపు చూసి 2 రోజులు గుర్తుపెట్టుకుంటారు. ఒక మనిషిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలంటే ఆ మనిషి చేసిన మంచి పనులు చూసి, ఆ మనిషి ఉన్న వ్యక్తిత్వం చూసి గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మంచి వ్యక్తిత్వం, అందరికీ సహాయం చేసే గుణం ఇవి ఉంటే ఆ వ్యక్తి గొప్పవాడు. డబ్బులుంటేనో, అందం ఉంటేనో, కాళ్ళు చేతులు బాగుంటేనో కాదు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి మన వ్యక్తిత్వం ద్వారా గొప్పతనం ఎప్పటికీ నిలిచి అనమాట. ఓకే, సో ఆల్ ద బెస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రౌడీ షీటర్లు కత్తులతో దాడికి తెగబడ్డారు. డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టులో భోజనం ముగించుకుని బయటకు వచ్చిన వారు సిగరెట్ తాగేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న వాచ్మెన్ వారిని వారించాడు. దీంతో కోపోద్రిక్తులైన మాలిక్ ఖాద్రీ, అమీర్ హుస్సేన్ అనే రౌడీ షీటర్లు వాచ్మెన్ పై కత్తులతో దాడి చేశారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. बंजारा हिल्स में कबाना ड्राइव इन में कल रात में एक 3 राउडी शीटर, 2 मीर चौक के, एक दबीरपुरा का राउडी शीटर और दूसरा एक आदमी, ये चारों लोग वहाँ पे डिनर करने गए. वहाँ पे जब नॉन स्मोकिंग एरिया में लोग स्मोकिंग कर रहे थे, वहाँ पे कबाना ड्राइव इन के जो स्टाफ है वो लोग ऑब्जेक्ट करे. तो ये 4 लोग, उनके मैनेजर और उसका ओनर आरिफ, ड्राइव इन का जो ओनर है आरिफ, ये सब मिलके वहाँ पे लड़ाई हुआ इनका. उसके बाद में ये जो राउडी शीटर है वो चाकू निकाल के पवन का एक आदमी को वहाँ पे स्टैब करे. वो वैले पार्किंग का ड्राइवर था वो. उसमें दो राउडी शीटर को ऑलरेडी अरेस्ट करे, 2 और को अरेस्ट करना है. इनको ज़रूर पीडी एक्ट में भिजाने की पूरी हम लोग तैयारी करें. नहीं, वही तो गलत बात है ना. ये लोग मतलब कहीं भी हो, कोई भी राउडी शीटर है, जिधर अगर से वो खाने के लिए आया तो खाना खा के अपना काम ख़त्म करके जाना. किसी को धमकाना, किसी को मतलब इस तरह का किसी पे जुल्म करना, वेपन्स लेके घूमना, ये इस तरह का जो भी मतलब कर रहा, चाहे वो राउडी हो, राउडी ना हो, लेकिन अगर से किसी का हमारे नज़र में कोई भी आया तो सख्त इनके खिलाफ़ हम लोग एक्शन लेंगे. और उसी तरह का ये जो है, ये 3 राउडी शीटर्स, इनके ऊपर कंटिन्यूसली निगाह रखेंगे. ये जो 3 राउडी शीटर्स है और दूसरा है, ये सब लोग पे अभी 307 हुआ, इनको रिमांड को भी जाएंगे. अभी रिमांड से आने के बाद ये पीडी एक्ट में फिर इनको गिरफ्तार करके भी जाएंगे. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కూర్మేడు గ్రామంలో గవర్నమెంట్ సిటీ కళాశాల నుండి దాదాపు 90 మంది విద్యార్థులతో జాతీయ సేవా పథకం ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న మూఢనమ్మకాలతో పాటు బాల్య వివాహాలు అరికట్టేందుకు గ్రామ ప్రజలకు విద్యార్థులు అవగాహన కల్పించారు. ఇటు విద్యను అభ్యసిస్తూ అటు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామంలో స్వచ్ఛ భారత్ సేవలను గుర్తు చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. విద్యార్థులు పట్టణం నుండి పల్లెలకు వచ్చి సేవలు చేస్తుంటే విద్యార్థుల సేవలు మరవలేనివని గ్రామస్తులు అభివర్ణించారు. విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ బాల్య వివాహాలు చేయకూడదని, గుడుంబ పల్లెల్లో ఉండకుండా తరిమి కొట్టాలని, కుటుంబంలో యాజమాని ఒక్కరు తాగడం వల్ల కుటుంబం నాశనం అవుతుందని, కుర్మేడు గ్రామం మద్యం నిషేధ గ్రామంగా ఉండేలా ప్రజలు ఒకతాటిపైకి రావాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా తగు సహాయం చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. నా పేరు అనిల్ కుమార్ బోజా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ సిటీ కాలేజ్, నయాపూల్, హైదరాబాద్ అండి. నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ని. సంవత్సరంలో ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాల్లో భాగంగా క్యాంపు జరుగుతుందండి. ఆ క్యాంపుకు ఒక అడాప్టెడ్ విలేజ్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. అడాప్టెడ్ విలేజ్లో భాగంగా మనం ఈరోజు సీనియర్ వాలంటీర్ ఇచ్చినటువంటి సలహా మేరకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అఫీషియల్స్ యొక్క ఇంట్రెస్ట్ మేరకు కుర్మేడు గ్రామంలో క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇది 7 days క్యాంప్ అండి. ఈ 7 daysలో ఒక 90 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్తో క్యాంప్ నిర్వహిస్తున్నాము. స్టూడెంట్ మాకు నిన్నగాక మొన్ననే వచ్చి ఇక్కడ లోకల్లో ఉన్న చాయిరెడ్డిగూడెం బాలకృష్ణ వచ్చి కలిసి చెప్పిండు, ఇట్లా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అని చెప్పిండు. సరే అని మేము కూడా అతనికి, సరేమ్మా మీరు వచ్చి మా ఊరికి సహకరిస్తానంటే మేము కాదంటామా, మీకు కూడా మేము శాయశక్తులా మీకు అండగా ఉండి
మీకు ఏదంటే అది మీకు ఏదైనా మీకు సహకరించడానికి కూడా మేము ముందుంటామని చెప్పి వాళ్ళకు సరే ఓకే అని చెప్పడం వల్ల నిన్నటి నుంచి వాళ్ళు నిన్న ర్యాలీ తీసారు. ఈరోజు విద్యార్థులు చాలా చురుగ్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. ఏ విషయమైనా మూఢనమ్మకాలు అనుకోండి, బాల్య వివాహాలు అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, పారిశుద్ధ్యం, పచ్చదనం, మొక్కలు పెంచడం, ఇలాంటి వాటి మీద ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చాలా చురుగ్గా చేస్తున్నారు. 3 రోజులు అవుతుంది వాళ్ళు వచ్చి ఈరోజు ఊర్లో శ్రమదానం చక్కగా చేస్తున్నారు. గవర్నమెంట్ సిటీ కాలేజ్, మేము హైదరాబాద్ నుండి వచ్చాము. మేము ఈ క్యాంపు 7 days సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఈ 7 days మేము ఏం చేద్దాం అనుకున్నామంటే మద్యపానం, బాల్య వివాహాలు, ఇంకొకటి బడికి మాన్పించిన పిల్లల్ని చదువు కోసం ప్రేరేపించడానికి, ఇంకొకటి మన భారతదేశం స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్స్ హరితారం, దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడం కోసం వచ్చాము. ఇంకా మాకు ఇక్కడ నుండి సపోర్ట్ బాగా వస్తుంది ప్రజల నుండి కానీ, ఇంకా నాయకులు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఫైనల్గా మేము ఏమనుకుంటున్నామంటే ఈ ఊరు మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. వాళ్ళకి చాలా అవగాహన కల్పించాలి. ఇంకా వాళ్ళకి తెలియని పథకాలు కూడా గవర్నమెంట్ నుండి ఇంకా వస్తున్నాయి. ఇంకొక జనరేషన్ కాకుండా ఇంకో జనరేషన్ వెళ్తే మొత్తం ఎడ్యుకేటెడ్ అనే చెప్తుంది సర్వే కూడా. నేను అడిగింది ఏంటంటే బాల్య వివాహాలు ఎక్కడో ఒక దగ్గర జరుగుతున్నాయి, అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతున్నవి. ఇంకొకటి ఇక్కడ పిల్లలు చాలా మంది చదువుకుంటున్నారు. మేము గవర్నమెంట్ స్కూల్ని కూడా విజిట్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ నుంచి వచ్చాము. ఎన్ఎస్ఎస్ విద్యార్థులం. ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ అంటారు. ఇది జాతీయ సేవా పథకం. అంటే ఇది కేవలం సేవ గురించి మాత్రమే. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని సామాజిక సమస్యలపైన, సామాజిక రుగ్మతలపైన, ఇక్కడ ఉన్నటువంటి బాల్య వివాహాలు కానీ, ఇంకా వరకట్నాలు కానివ్వండి, ఇంకా మూఢనమ్మకాలపైన, ఇలాంటి వాటిపైన మేము ఎన్ఎస్ఎస్ విద్యార్థులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యం చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి యువతను చైతన్యం చేయడానికి మా ఎన్ఎస్ఎస్ విద్యార్థుల చేత మేము ఇక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి రచ్చబండ దగ్గర సాయంకాలం పూట వాళ్లకు మా విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమం. నిర్మల్ జిల్లా ముథోల్లోని బస్టాండ్ సమీపంలో ఆటో డ్రైవర్లకు నిర్మల్ జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ధరించాలని, ఆటోలకు ఇన్సూరెన్స్, వాహన కండిషన్ రోజు చూసుకోవాలని అన్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లకూడదని, ఒకవేళ తీసుకువెళ్తే చట్టపరంగా జరిమానాలను విధిస్తామని, డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. ముథోల్లోని ఆటోలు తప్పనిసరిగా సీరియల్ నెంబర్లు వేయించుకోవాలని తెలిపారు. ఈ నెంబర్లు వేయించుకుంటే ఆటోలు దొంగతనాలకు గురైనప్పుడు, ఆటో ప్రమాదం జరిగినప్పుడు తొందరగా గుర్తుపట్టవచ్చని అన్నారు. కార్యక్రమంలో ముథోల్ ఎస్ఐ అశోక్, వాహనదారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాషియస్గా మనం జాగ్రత్తగా ఉంటే కనుక మనం యాక్సిడెంట్ నుంచి మనం తప్పించుకోగలుగుతాం. జాగ్రత్తలు ఈ ట్రాఫిక్ సంబంధించిన నియమాలన్నీ మనం పాటించడం ద్వారా మనం యాక్సిడెంట్లకి గురి కాకుండా ఉంటాం. దీనికి సంబంధించి మీరు తాగి నడపడం కానీ, తర్వాత సెల్ ఫోన్ మాట్లాడుతూ ఆటో నడిపించడం, తర్వాత ఓవర్ స్పీడ్, దానివల్లనే యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి మీరు ఓవర్ స్పీడ్లో నడిపించద్దు. మీరు ఎంత స్పీడ్లో నడపాలి అంతే నడపాలి. తర్వాత మీ సీటింగ్ కెపాసిటీ ప్రకారమే ఎక్కించుకోవాలి ఆటోలో, ఎక్కువ మందిని ఎక్కించుకోవద్దు. తర్వాత ఇన్సూరెన్స్ అందరికీ ఉంచుకోవాలి, లైసెన్స్ ఉండాలి. అదే రకంగా కాకి షర్ట్ వేసుకుంటే కనుక మీ ప్యాసింజర్కి డ్రైవర్కి డిఫరెన్స్ తెలుస్తుంది. అయితే ప్యాసింజర్ ఎవరో తెలియదు, డ్రైవర్ ఎవరో తెలియదు. కాబట్టి కంపల్సరీ ఆటో డ్రైవర్ కాకి షర్ట్ వేసుకోవాలి, డ్రైవింగ్ చేసినంతసేపు ఉంచుకోవాలి. అదే రకంగా టేప్ రికార్డు పెట్టద్దు. టేప్ రికార్డు పెట్టడం వల్ల మీ కాన్సన్ట్రేషన్ అంతా పాటల మీద ఉంటుంది కానీ డ్రైవింగ్ మీద ఉండదు. అప్పుడు మీరు కాషియస్లో లేకపోతే మీరు పోయి యాక్సిడెంట్ చేయొచ్చు. అదే మరి అలర్ట్గా ఉంటే కనుక మనకి యాక్సిడెంట్లు జరగవు. అదే రకంగా ఆటోలో ఉన్న ప్యాసింజర్లు ఆ ప్రాణాలన్నీ కూడా మీ చేతిలోనే ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉంటే కనుక వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్తారు, గమ్యస్థానం చేరుకుంటారు. యాక్సిడెంట్లు జరగకుండా చూసుకోవాలి. అది ఇద్దరిలా కంటే కూడా యాక్సిడెంట్లో ఎక్కువ మంది చనిపోతున్నారు, ఆ లోపల వాళ్ళే చనిపోతున్నారు. కాబట్టి మనం యాక్సిడెంట్కి గురి కాకుండా, మనం ఏరియా వాళ్ళకి యాక్సిడెంట్కి గురి కాకుండా మనం కూడా జాగ్రత్తగా ఉండి ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తూ మీరు కోరుకుంటాం. చాలా మంది ఆటో నడుపుతారు. డ్రైవింగ్ లైసెన్స్ అనేది మినిమం, అది
డ్రైనేజ్ లేకుండా అది ఆటోమేటిక్ చాలా నేరం వాస్తవానికి. ఎందుకంటే డ్రైనేజ్ లేకుండా ఏ విధంగా ఇప్పుడు మీకు ఆటోకు ఒక అనుమతి ఉందని చెప్పేసి ఏ విధంగా మీకు వస్తుంది? ఒక్కసారి ఫైన్ వేస్తే 1000 రూపాయల ఫైన్ పడుతుంది. కాకపోతే అది ఒక్కసారి ఆ 1000 రూపాయల ఫైన్ తో మీరు అక్కడ డ్రైనేజ్ తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. చాలా మందికి వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేదు. అలాంటప్పుడు నీ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్న వల్ల లాభం ఏంటి? నీకు డ్రైవింగ్ ఫస్ట్ ప్రైమరీగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మిగతా అన్ని తర్వాత ఒకటి చూసుకుంటూ వస్తాడు. ఫస్ట్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేనప్పుడు మిగతా ఎన్ని అన్ని పేపర్ ఉన్నా వేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది కాదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, సీటింగ్ కెపాసిటీ లిమిట్ లో ఉండాలి, మీరు తాగి నడపడం కానీ చేయొద్దు. అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వర్తిస్తాయి. కాబట్టి మీకు మీ కుటుంబానికి మనం లేకపోయినా సరే మనకు ఆర్థికంగా ఫైనాన్షియల్ గా ఉన్న ఒక భరోసా ఉండాలంటే ఖచ్చితంగా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒకసారి మీ యూనియన్ సభ్యులు మీరే ఎన్నుకోండి. ఎన్నుకున్న తర్వాత మీ మొత్తం ధర్మేంద్ర చెప్పిన విషయాలు కూడా ఖచ్చితంగా మా ఆటో యూనియన్ తరఫున పాటిస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. ఖచ్చితంగా పాటిస్తారు. ఒకరిద్దరు పాటించకపోయినా పాటించేటట్టు చేయడానికి మేము ఉన్నాం. అవకాశం మాకు ఇవ్వదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో శ్రీమతి గుండా సుశీలకు జీవిత సాఫల్య పురస్కార అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి అందజేశారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలో ఆవోపా అధ్యక్షులు వంగఫిటి హనుమంతరావు, 4వ వార్డు కౌన్సిలర్ ఊరుగంటి నాగేశ్వరరావు, ఉప్పల శ్రీహరి, దాస సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య మహిళ శ్రీమతి గుండా సుశీల గారికి అవార్డు రావడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. మరి మాకు వచ్చినట్టు మేము ఆనందపడుతున్నాము. తను ఎన్నో భక్తి కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, కోలాటము, సంగీతము మాలాంటి వారికి నేర్పించి మమ్మల్ని ముందు నడిపించి తను వెనక నడిచి తను ఈ అవార్డు తీసుకోవడం మాకెంతో సంతోషం. మా ఆర్యవైశ్య మహిళల తరఫున తనకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. 4వ వార్డు కౌన్సిలర్ ఊరుగంటి నాగేశ్వరరావు గారు ఈ విధంగా వారికి ఘన సన్మానం చేయడానికి వచ్చాము. వారికి అవార్డు రావడం మాకు చాలా సంతోషదాయకం. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో అవార్డులు రావాలని కోరుకుంటున్నాం. జీవితకాల పురస్కారం వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆమె చేసేటువంటి పుస్తకాలు ప్రింటింగ్ కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటే కానీ నేను ఎంతో సహకారం చేస్తున్నాను. ఆమె ఈ విధంగా చేసుకుంటూ ఆ జీవితాన్ని ఆనందభయం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో ఎంపీపీ సర్పంచ్ కుర్చీలో కూర్చోవడంతో మహిళా సర్పంచ్ అరుణ వాగ్వాదానికి దిగింది. తన కుర్చీలోంచి లేవమని చెప్పినా ఎంపీపీ కుర్చీలోంచి లేకపోవడంతో ఆవేదనకు గురైన ఆమె నేలపై కూర్చొని ఆందోళనకు దిగింది. దేశమంతా మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఒక మహిళను ఈ విధంగా అవమానించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సర్పంచ్ అరుణను అవమానించిన ఎంపీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కూతురు మీరు కూర్చో అమ్మ, అక్కడ కింద కూర్చో అమ్మ. అమ్మ కింద కూర్చో, కింద కూర్చో, అక్కడ కూర్చో, కింద కూర్చో, గ్రామ పంచాయతీ ముందు కూర్చో. గ్రామ పంచాయతీ ఏ గ్రామ పంచాయతీ పక్క రామరెడ్డి ఉన్నాడు కదా, పోతే తీసుకపోయి కూర్చో పెడతాడు. ఈయన కూడా వచ్చింది మొన్న కప్పాడు లేదు కూర్చున్నాం. అయినా నేను అట్లా ఇప్పటిదాకా కూర్చోలేదు, ఖాళీ లేదు కాబట్టి మనం నేను అరువుని కాబట్టి కూర్చున్నా. నేను ఎస్సీనని నువ్వు అవమానపరిస్తే కాదు, నేను అరువున్నాని కూర్చున్నా. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలోని ప్రతి ఎకరానికి నీరు అందించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, బల్మూర్ మండల పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాగునీటి సాధనకై రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కృష్ణానదికి అతి సమీపంలో ఉన్నటువంటి బల్మూరు మండలానికి సాగునీరు అందకుండా ఎక్కడో సుదూర ప్రాంతమైనటువంటి నల్లగొండ జిల్లా, రంగారెడ్డి జిల్లాకు ఈ పిఆర్ఎల్ఐ కానీ లేకుంటే కేఎల్ఐ ద్వారా నీళ్లు పోతా ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజల డిమాండ్ ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇక్కడ ఉన్న రైతాంగం అందరూ కూడా ఏం కోరుకున్నారంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు సాగునీరు వస్తుందని ఆశించారు. దానిలో భాగంగానే 2014-2018 సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు, తర్వాత ఇప్పుడున్నటువంటి మున్సిపల్ మినిస్టర్, అప్పుడు కూడా మున్సిపల్ మినిస్టర్ ఉన్నారు వారు కేటీఆర్ గారు, మరి స్థానిక ఎమ్మెల్యే గోల బాలరాజు గారు 2 దఫాలుగా 2 సార్లు హామీ ఇచ్చారు. 4వ లిఫ్ట్ ద్వారా బల్మూరు మండలానికి ప్రతి కుంట, ప్రతి సెంటుకు నీళ్లు అందిస్తామని చెప్పినటువంటి హామీలు కేవలం మాటలకే పరిమితమైంది. మా డిమాండ్ ఏమిటంటే ఈ మండలం ప్రాంత ప్రజల, రైతుల డిమాండ్ ఏంటంటే ఈ మండలం నుంచే కాలువ పోతుంది కేఎల్ఐ కాలువ, అది కేవలం 3 గ్రామాల పరిధిలోకి వస్తుంది. మిగతా గ్రామాలు 95% గ్రామాలకు నీరు చుక్కలేదు, పక్కన నీరు పోతుంది. ఎక్కడో ఉన్నట్టు సుదూర ప్రాంతానికి నీళ్లు పోతా ఉంటే మేము కృష్ణానది అతి సమీపంలో ఉన్నాము. మా చేలన్నీ బీడైపోయినాయి, ఎడారి ప్రాంతంగా మారిపోతా ఉంది. మరి కొత్తగా రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చే ఉపయోగం ఏంటి? ఇదేనా? పరాయి పాలనలో మేమంతా మొత్తుకున్నాం నీళ్లు రాలేదని, కానీ మన ప్రాంతం వాళ్ళు మనం పరిపాలిస్తున్నప్పుడు నీళ్లు రాకపోతే మేము ఎవరు చెప్పుకోవాలి? మా గోడు. ఎస్టీ రిజర్వేషన్ల పునః సమీక్షించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎస్టీ రిజర్వేషన్లో పాలకుల వైఖరి అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ఎస్టీ నియామకాలు, పదోన్నతులు, రిజర్వేషన్ల కల్పన అనేది రాష్ట్రాల ఇష్టమని, కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం చాలా బాధాకరమని అన్నారు. కనీసమైనటువంటి విద్య కానీ, ఉపాధి కానీ, సంక్షేమ రంగాల్లో దళితులకు మెజార్టీ వాటా కల్పించకపోవడం మూలంగా నేటికి కూడా దళితులు వెనుకబడ్డటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘంగా ఈరోజు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు వెంటనే ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పునః సమీక్షించాలని చెప్పేసి వెంటనే
సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఇప్పటికీ చూస్తున్నాం, స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కూడా కుల వివక్ష అనేది ఈరోజు మనకు కనపడతాం. నిన్నగాక మొన్న మనం మిర్యాలగూడెంలో మనం చూసినాం. ఈరోజు ప్రణయ్ సంబంధించినటువంటి ఒక మాల కులానికి సంబంధించినటువంటి ఒక అగ్రకులానికి సంబంధించి ఆర్యవైశ్య కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయిని ప్రేమించడని చెప్పేసి నెపంతో చంపినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా నేటికి కూడా కుల వివక్షత అనేది అంటరానితనం అనేది ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు చాలామంది చెప్తున్నారే మహేంద్ర దళితులకి దళితులు కూడా బాగా అభివృద్ధి అయ్యారని చెప్పి మాట్లాడుతారు. వాస్తవంగా ఇప్పుడు మన నూతనకల్ మండల కేంద్రంలో చూస్తే ఇప్పటికీ దళితులు గిరిజలే ఉన్నాయి, ఎక్కడ అభివృద్ధి అయ్యారు. అందుకోసమే ఈ పాలకులను కానీ ప్రభుత్వాన్ని కానీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా దళితులకు రిజర్వేషన్లు ఉండాలి, ఈ రిజర్వేషన్లు ఉండాలి. ఈ రిజర్వేషన్లు అనేవి కూడా ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ఉండాలి. ఈరోజు వాస్తవంగా చూస్తే ఈరోజు విద్య కూడా చూస్తే దళితులకు కూడా ఆమడదరంలో విద్య ఉన్నటువంటి పరిస్థితి, వైద్యం కూడా చాలా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంకు సంబంధించిన స్థానిక ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ అభ్యర్థులు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి నామినేషన్ వేములాపల్లి పంచాయతీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి లాగుడు దేవుడమ్మ ఎంపీటీసీ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అదే ప్రాంతం నుంచి ముషిడిపల్లి పంచాయతీ నుండి 4, వేములాపల్లి పంచాయతీ నుండి 2 టీడీపీ పార్టీ తరపున ఎంపీటీసీ ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి ఎం కృష్ణమూర్తి నాయుడు ఈ వీరి దరఖాస్తును పరిశీలించి నామినేషన్లు స్వీకరించారు. ప్రభుత్వం ఆదరాబాదరుగా ఎన్నికలు ప్రకటించడం జరిగింది. మరి ఎన్నికల్లో బీసీలకి మరి ఎక్కడ చూసినా జిల్లాలో అయితే రాష్ట్రంలో కూడా బీసీలకి చాలా అన్యాయం జరిగింది. ఎప్పటి నుంచో ఆశపడి మరి ప్రజలకు సేవ చేస్తూ ముందున్నటువంటి బీసీలు అందరూ కూడా ఇది చాలా నిరుత్సాహంతో మాకు కంపల్సరీ బీసీ అవుతుంది, మేము రేపు ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో మేము పోటీ చేసి గెలుస్తామని ఆశపడిన వాళ్ళు అందరూ కూడా నిరుత్సాహం చెందారు. ఒకటి. రెండోది, ఇప్పుడు చరిత్రలో ఎప్పుడూ కూడా మరి ప్రభుత్వం తాలూకా ఇది మన 10వ తరగతి మరి ఎడ్యుకేషన్ విద్యా సంవత్సరం ఎన్నికలు ఎప్పుడు కూడా ఎన్నికలైతే పోస్ట్ పోన్ అయ్యి కానీ మరి పరీక్షలు ఎప్పుడు కూడా వాయిదా అనేది ఎప్పుడు లేదు. మరి పరీక్షల్లో పిల్లలకి రేపు ఏప్రిల్లో ఎగ్జామ్స్ అంటే చాలా ఎండలు విపరీతంగా ఉండేది, శ్రమతో కూడింది. ఇప్పుడు వరకు చదివి మళ్ళీ అదనంగా చాలా పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళు నిరుత్సాహం చెంది భవిష్యత్తులో వాళ్ళకి ప్రశాంతంగా భరిస్తుంది. మరి అదే కాకుండా మరి ఎన్నికల్లో ప్రతిష్టంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ మరి ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో అవినీతి కార్యకలాపాలు అవనయు సంక్షేమ అభివృద్ధి కాష్టంలో చాలా వ్యతిరేకత ప్రజల్లో ఉంది. దాన్ని మేము ప్రజల్లోకి వెళ్ళి మరి చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా వేరు చేసి మరి ప్రజలకి అందరూ కూడా తెలియజేసి రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో మరి ఎస్కోట మండలంలో 22 ఎంపీటీసీలు మరి జడ్పీటీసీ కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తామని మరి అందరూ కూడా సమయమని మరి నామినేషన్లో వెళ్తామని ఏ విషయంలో సరే తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తం ముందంజలో ఉంది. మరి ఇదే కాకుండా ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలు అంటే ఇప్పుడు ఎక్కడో కూడా సచివాలయాలు గత ప్రభుత్వాల్లో మరి పార్టీ సింబల్ అనేది ఒక జెండాకి ఒక బోర్డుకి ఉండేది, బ్యానర్కి తప్ప మరి ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కడా లేదు చరిత్రలో. భారతదేశం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓటు ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మరి అలాంటిది ఇప్పుడు దాని మీద కోర్టు ముట్టుగా పెట్టింది. ఇమీడియట్గా 10 రోజుల్లో 6 రోజుల్లో మీరు ఇమీడియట్గా తొలగించి రంగులు తీయాలి అని ఆదేశాలు అప్పుడే ఆల్రెడీ రావడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం. లక్ష్మణ్ తర్వాత అధ్యక్షుడు ఎవరోన్న ఉత్కంఠకు తెరదించిన బీజేపీ అధిష్టానం. ఇబ్రహీంపట్నం మండల పోచారంలో మహిళా సర్పంచ్కు అవమానం. తన కుర్చీలో ఎంపీపీ కూర్చోవడంతో నేలపై కూర్చొని నిరసన. విజయనగరం జిల్లాలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం. కట్టుదిట్టమైన భద్రత నడుమ నామినేషన్లు స్వీకరిస్తున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.